ఓకే, ఇప్పుడే కదా స్టార్ట్ అయింది. ఇలాగ ఫంక్షన్ ఇలా క్రియేట్ చేస్తాం, అర్థమైంది కదా. ఫంక్ వచ్చేసి ఫస్ట్ కీవర్డ్ ఫంక్ అనే కీవర్డ్తో స్టార్ట్ చేస్తాం. ఫంక్షన్ నేమ్ క్యామెల్ కేసింగ్లో ఉంటుంది. ఓకే, తర్వాత మెమరీ అలొకేట్ చేసి మనం బ్లాక్ ఆఫ్ కోడ్ రాసే ముందు స్టార్టింగ్ ఫ్లవర్ బ్రాకెట్, ఎండింగ్ ఫ్లవర్ బ్రాకెట్ ఉంటుంది. ఓకే, ఇది క్లోజింగ్ ఫ్లవర్ బ్రాకెట్, ఇది ఓపెనింగ్ ఫ్లవర్ బ్రాకెట్. వీటి మధ్యలో బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది రాస్తాము, అది ఎగ్జిక్యూట్ అవుతుంది ఈ మెథడ్ని కాల్ చేసినప్పుడు. సో ఇప్పుడు మనం వీడియోలో కాల్ చేసాం. సో మనం ఇప్పుడు సిమ్యులేటర్ రన్ చేయగానే వీ కంట్రోలర్ అనేది కాల్ అయింది. అందులో వీడియో లోడ్ అనే మెథడ్ కాల్ అయ్యి అందులో మనం విష్ అనేది పెట్టాం కాబట్టి ఈ విష్ అనే మెథడ్ కాల్ అయింది. ప్రింట్ హలో అయింది, తర్వాత ప్రింట్ హాయ్ అయింది. ఇది కన్సోల్లో ప్రింట్ అయింది. ఓకే, ఇలా కాదు, మనం ఏదైనా బటన్ ఫంక్షనాలిటీ తీసుకొని బటన్ ప్రెస్ చేసినప్పుడు ఈ ఫంక్షన్ కాల్ అవ్వాలి. సో అప్పుడు నేను స్టోరీ బోర్డ్లో బటన్ తీసుకుంటాం. అసిస్టెంట్ మనం యాక్షన్ తీసుకోవాలి కదా, దాని మీద ట్యాప్ చేసినప్పుడు ఫంక్షనాలిటీ వర్క్ అవ్వాలంటే. సో బటన్కి యాక్షన్. ఓకే, అది ట్యాప్ అయినప్పుడు నాకు ఫంక్షనాలిటీ జరగాలి. సేమ్ విషయం రాస్తే ఫంక్షనాలిటీ జరుగుతుంది. ఓకే, బటన్ ట్యాప్ చేసినప్పుడు మళ్ళీ ప్రింట్ అవుతుంది. వీడియోలో ఆల్రెడీ పెట్టాను కాబట్టి అక్కడ ప్రింట్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ యాక్షన్ ట్యాప్ అని పెట్టాను కాబట్టి అక్కడ ప్రింట్ అవుతుంది. ఓకే, మళ్ళీ ప్రింట్ అయింది కదా. అట్లా నేను ఓన్లీ ప్రింట్ పెట్టాను, దాని బదులు ఇంకేదైనా లేబుల్ మీద టెక్స్ట్ మార్చుకోవాలంటే టెక్స్ట్ మార్చుకోవచ్చు. ఓకే, లేదు ఇక్కడ బటన్ అవుట్లెట్ మనం తీసుకోలేదు, లేబుల్ తీసుకొని లేబుల్ టెక్స్ట్ చేంజ్ చేసుకోవాలంటే లేబుల్ టెక్స్ట్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. అది మన చాయిస్, ఏదైనా తీసుకోవచ్చు. నేను షార్ట్ కట్లో ఎల్విఎల్ అని తీసుకున్నాను. ఓకే, సంథింగ్ లేదంటే ఫంక్షన్ కాల్. ఫస్ట్ కాల్ అయిపోయింది, మళ్ళీ నేను ట్యాప్ చేసినా కూడా అది కాల్ అవుతుంది. అలా కాదు, నేను మల్టిపుల్ టైమ్స్ చూసుకోవాలి ఎన్నిసార్లు కాల్ అయిందని నేను కావాలి అనుకుంటా. వేర్ కౌంట్ ఈక్వల్ టు 0, ఇవి ఇంటీజర్ అంటారు. 0 ఇది ట్యాప్ అయినప్పుడు సారీ, ఈ డేటా టైప్స్ వచ్చినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా. ప్లస్ ఆపరేటర్స్ అంటారు ఇవి. ఓకే, ఎన్ని టైమ్స్ కాల్ అయిందో కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది. దానికోసం నేను పైన ఒక ప్రాపర్టీ వేరియబుల్ తీసుకున్నాను, దానికి ఇక్కడ +1 చేసుకుంటూ వెళ్ళాను. అది ఇక్కడ లేబుల్ టెక్స్ట్ మీద యాడ్ చేశాను. టెక్స్ట్లో ఇంటర్పోలేషన్ చేసి అకౌంట్ అనేది చూపిస్తున్నాను. ఓకే, ఇది ఫంక్షన్. ఈ ఫంక్షన్లో మళ్ళీ టైప్స్ ఉంటాయి. ఒక ఫంక్షన్లో ఇంకో ఫంక్షన్ కాల్ చేసుకొచ్చాను కదా, కావాలంటే ఇంకో ఫంక్షన్ క్రియేట్ చేసుకొని ఓకే విష్ టు ఓకే, ఇది ఈ మెథడ్లో కాల్ చేయాలనుకుంటున్నాను విష్ టు, అంతే. ఈ ఫంక్షన్లో ఈ ఫంక్షన్ని కాల్ చేస్తున్నాను, ఈ ఫంక్షన్ వచ్చేసి ఇక్కడ కాల్ చేస్తున్నాను. సో ఒక ఫంక్షన్లో ఇంకో ఫంక్షన్ అనేది కాల్ చేసుకోవచ్చు, ఎన్ని రిపిటేషన్స్ అయినా నెస్టెడ్ ఎన్నిసార్లు అయినా కాల్ చేసుకోవచ్చు. ఓకే, నేను ఒకసారి కాల్ చేసుకోవాలనేది లేదు. ఇక్కడ విష్ అనేది 2 టైమ్స్ కాల్ చేసుకోవాలనుకుంటే విష్ అనేది 2 టైమ్స్ కూడా కాల్ చేసుకోవచ్చు. ఓకే, దానికి ఎటువంటి రెస్ట్రిక్షన్స్ అనేది ఉండదు. తర్వాత పారామీటర్స్ అంటే ఏంటంటే ఆ ఫంక్షన్ అనేది కాల్ చేయడమే కాకుండా అందులో ఏదైనా డేటా పాస్ చేయాలంటే పాస్ చేయొచ్చు. ఓకే, సపోజ్ ఇది ఉంది విష్ టు అనేది, ఇందులో సమ్ స్ట్రింగ్ అనేది ఒక డేటా టెక్స్ట్ రిఫర్ చేస్తుంది. ఓకే, ఇది కాల్ చేయాలన్నప్పుడు నేను స్ట్రింగ్ పాస్ చేస్తే ఆ స్ట్రింగ్ని ఇక్కడ యూజ్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు. ప్రింట్ గ్రీటింగ్.
ఇక్కడ ఏదైతే వస్తుందో దాన్ని ఈ మెథడ్లో ఈ బ్లాక్లో ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, లేబుల్ టెక్స్ట్ మీద పెట్టాలనుకుంటే లేబుల్ టెక్స్ట్ ఎనీథింగ్, అది టెక్స్టే కాబట్టి టెక్స్ట్కి పెట్టుకోవచ్చు. ఓకే, ఇక్కడ మనకి ఎర్రర్ చూపిస్తుంది. ఎందుకు? ఇక్కడ ఒక పారామీటర్ అనేది పాస్ చేయాలి, అది పాస్ చేయట్లేదు కాబట్టి ఎర్రర్ చూపిస్తుంది. ఇక్కడ ఫిక్స్ మీద ట్యాప్ చేస్తే ఆ గ్రేటింగ్ అనేది ఇక్కడ వచ్చేస్తుంది. ఇక్కడ పాస్ చేయొచ్చు ఏదైనా నేను. ఓకే, ఇలా ఇది పారామీటర్స్ అంటారు, లేదంటే ఆర్గ్యుమెంట్స్ అంటారు. ఒక ఫంక్షన్లో మనం క్రియేట్ చేసేటి ఇది ఒకటే కాదు, మల్టిపుల్ పారామీటర్స్ అనేది పాస్ చేయొచ్చు. ఓకే, ఇలా. ఓకే, సో అక్కడ 2 పెట్టాను కాబట్టి ఇక్కడ 2 ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఓకే, ఇలా ఉంటుంది. అండ్ తర్వాత ఇక్కడ ఎగ్జాంపుల్ కూడా ఇక్కడే చూపించాడు చూడండి. ఇక్కడ నేమ్ అని పెట్టాడు, నేమ్ని పాస్ చేశాడు, ఆ నేమ్ని ఇక్కడ యూటిలైజ్ చేశాడు. హలో ఈ నేమ్ ఇక్కడ ఏదైతే పంపిస్తారో అది అక్కడ పాస్ చేస్తున్నాడు. అండ్ ఇక్కడ మల్టిపుల్ పారామీటర్స్, స్ట్రింగ్ అనే కాదు ఇంటీజర్ కూడా పాస్ చేయొచ్చు. డేటా టైప్స్ వచ్చినప్పుడు మీకు అర్థమవుతుంది ఇంట్ అంటే ఏంటనేది. ఇలా మల్టిపుల్ ఏబి అని పెట్టాడు, అవి యూటిలైజ్ చేసుకుంటాడు. తర్వాత ఆ పారామీటర్కి నేమ్ సెపరేట్గా 1 సెకండ్ ఇప్పుడు వస్తుంది. ఓకే, పారామీటర్కి మనం నేమ్ ఇచ్చుకోవచ్చు. ఓకే, ఇక్కడ ఏంటి జస్ట్ నేను ఇక్కడ వీకంటారు చూద్దాం. ఇక్కడ గ్రీటింగ్ అనేది పాస్ చేస్తున్నాను, ఇక్కడ సమ్ టెక్స్ట్ అన్నాను. ఓకే, ఆ సమ్ టెక్స్ట్ అనేది కాకుండా అక్కడ చూపించడానికి వేరే పేరు యూజ్ చేయాలనుకుంటే చూసుకోవచ్చు, నేమ్. ఓకే, ఇక్కడ ఎర్రర్ వచ్చేస్తుంది, మనం చేంజ్ చేస్తే ఆటోమేటిక్గా ఏదైతే ఉందో అది చేంజ్ అయిపోతుంది. ఇక్కడ సమ్ టెక్స్ట్ అనేది యూటిలైజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు అక్కడ పాస్ చేసి టెక్స్ట్ ఈక్వల్ టు సమ్ టెక్స్ట్, బట్ ఇక్కడ చూపించేది నేమ్ అని చూపిస్తుంది. ఓకే, ఏది పాస్ చేయాలని ఇక్కడ చూపిస్తుంది, ఇక్కడ యూటిలైజ్ చేసుకున్నప్పుడు దీన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు. ఇవన్నీ కొంచెం అండర్స్టాండింగ్ ఇబ్బంది అవ్వచ్చు ఇప్పుడే కాబట్టి, బట్ జస్ట్ మీరు ఇది గుర్తున్నా చాలు. ఒక మెథడ్ ఎలా క్రియేట్ చేయాలి, జస్ట్ ఒక ఫంక్ అనే కీవర్డ్ యూజ్ చేసి ఆ మెథడ్కి నేమ్, ఆ ఫంక్షన్కి నేమ్ ఎలా ఇవ్వాలి, అందులో బ్లాక్ ఎలా రాయాలి. ఓకే, ఇది ఫంక్షన్ క్రియేషన్, ఇందులో కోడ్ రాయడం ఇంపార్టెంట్. ఇది బేసిక్ ఫంక్షన్, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇవి ఓకే, ఈ మెల్లగా అర్థం చేసుకోవచ్చు, కావాలంటే ఇబ్బంది ఏం లేదు. ఓకే, ఈ ఆప్షనల్స్ ఇవి తర్వాత చెప్తానులేండి. ఈ డేటా టైప్స్ వచ్చిన తర్వాత అయితే బెటర్ అవుతుంది, లేదంటే ఊరికి అన్నెసరీ. ఇక్కడ ఏంటి ఫంక్షన్లో ఫంక్షన్ కూడా క్రియేట్ చేస్తున్నాడు. నెస్టెడ్ ఫంక్షన్, ఒక ఫంక్షన్ ఉంది, ఆ ఫంక్షన్లో ఇంకో ఫంక్షన్ రాస్తున్నాడు, దాన్ని ఎక్కడో యూజ్ చేస్తున్నాడు, అదే ఫంక్షన్లో ఇంకెక్కడో యూజ్ చేయకుండా. ఓకే, అలా నెస్టెడ్ ఫంక్షన్స్ కూడా రాసుకోవచ్చు, బట్ రెగ్యులర్గా అంత ఎక్కువ యూజ్ చేయము. బట్ ఇది ఫంక్షన్. అర్థమైందా ఫంక్షన్ అంటే ఏంటనేది? ఫైనా? హలో, అర్థమైంది శేఖర్. ఓకే, ఫంక్షన్స్ అయిపోతే డేటా టైప్స్. ఓకే, డేటా టైప్స్ ప్లే గ్రౌండ్లో చూపిస్తాను. ఈ మెథడ్ కూడా ప్లే గ్రౌండ్లో చూపించవచ్చు. ఓకే, మనకి అంతకుముందు నేను చెప్పాను కదా, మనకి ప్రాజెక్ట్ ప్లే గ్రౌండ్ అనేది కూడా ఒకటి ఉంటుందని, నేను ఇప్పుడు చూపిస్తాను. బేసిక్ ఫంక్షన్ ఇది అయిపోయింది. మనకి అంతకుముందు ఇక్కడే ఉండేది అనమాట ప్లే గ్రౌండ్ క్రియేషన్కి కూడా, బట్ ఇప్పుడు రీసెంట్ లాస్ట్ 2-3 వర్షన్స్ బ్యాక్ నుంచి తీసేసారు, ఇక్కడ పెట్టారు.
న్యూలోకి వెళ్తే ప్రాజెక్ట్ క్రియేట్ చేయాలని ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ తీసుకోవచ్చు, లేదంటే ప్లే గ్రౌండ్ అనేది ఏంటంటే ఒక బ్లాంక్ పేజ్ తీసుకుంటున్నాను. ఓకే, ఐఓఎస్ఆ మ్యాక్ఓఎస్ఆ అని ఉంటుంది. ఇక్కడ గేమ్, మ్యాప్, సింగిల్ వ్యూ ఏది కావాలని నేను బ్లాంక్ తీసుకుంటున్నాను. ఓకే, 4 ఓకే. ఇక్కడ ఏంటంటే మనకి స్టోరీ బోర్డ్స్, క్లాసెస్ ఇవన్నీ తీసుకోవాల్సిన పని ఉండదు. జస్ట్ సమ్ బేసిక్ లాజిక్స్ అవి చెక్ చేసుకోవడానికి, ఫంక్షన్స్ రాసుకోవడానికి ఇలాంటివి యూజ్ చేసుకోవచ్చు. జస్ట్ టెస్టింగ్ పర్పస్ అన్నట్టు. మనం ఏదైనా లాజిక్ రాయబోతున్నా అది వర్క్ అవుతుందా లేదా అనేది మన ప్రాజెక్ట్లో కాకుండా ప్లే గ్రౌండ్లో రాసి ట్రై చేయొచ్చు, ఈ ఫంక్షనాలిటీ వర్క్ అవుతుందా లేదా అని. ఓకే, డేటా టైప్స్ వచ్చి ఫస్ట్ మీకు అంతకుముందు నేను చెప్పాను కదా, వ్యార్, లెట్ అనేది కాన్స్టెంట్స్ గుర్తున్నాయా? ప్రాపర్టీస్ నేను చెప్పానా, వ్యార్ అంటే ఏంటి, లెట్ అంటే ఏంటి అని? లెట్ అంటే కాన్స్టెంట్, వేర్ అంటే చేంజబుల్ అనేది చెప్పాను కదా. ఓకే, స్టార్టింగ్ లో అంతే. వ్యార్ లెట్ అంటే అంతే. ఇక్కడ వ్యార్ గ్రీటింగ్ అని ఉంది, ఇది ఒక స్ట్రింగ్ టైప్. ఇక్కడ ఎందుకంటే స్ట్రింగ్ అసైన్ చేస్తున్నాడు కాబట్టి స్ట్రింగ్ టైప్ అన్నట్టు. వేరియబుల్ కాబట్టి డేటా చేంజ్ చేసుకోవచ్చు. గ్రీటింగ్ ఈక్వల్ టు సమ్ టెక్స్ట్ అని పెట్టుకోవచ్చు. ఓకే, మన ఇష్టం ఏదైనా ఇచ్చుకోవచ్చు. మనం ప్రాజెక్ట్ రన్ చేయడానికి ఇక్కడ పైన ప్లే బటన్ ఉండేది కదా, ఇక్కడ వచ్చేసి ప్లే గ్రౌండ్లో ఏ లైన్ వరకు ఎగ్జిక్యూట్ అవ్వాలో ఆ లైన్ దగ్గర ఈ మార్క్, ఈ ప్లే బటన్ ఉంటుంది కదా, ఇది ట్యాప్ చేస్తే అది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎగ్జిక్యూట్ అయ్యి కన్సోల్ మనకి బాటంలో వస్తుంది, ఇక్కడ కూడా చూపిస్తుంది రైట్ సైడ్ ఏం ఎగ్జిక్యూట్ అయింది అని చెప్పేసి. ఓకే, ఇది ఇంకా రన్నింగ్లో ఉంది, లాంచ్ బ్యాచ్. మనకి సిమ్యులేటర్లో ఏం రన్ అవ్వదు, ఇక్కడే రిజల్ట్ అంతా ఇక్కడే. ఎందుకంటే దీనికి యూఐ అంటూ ఏముండదు, మనం లాజిక్స్ టెస్ట్ చేసుకోవడానికి మాత్రమే. ఓకే, అది ప్రిపేర్ అవుతుంది కదా, అంతలోపు మీకు చూపిస్తాను. డేటా టైప్ చేసి మనకి స్ట్రింగ్, ఇంటీజర్ ఇలా ఉంటాయి. సెకండ్, ఓకే, ఇది స్ట్రింగ్ ఆల్రెడీ తెలిసిందే కదా మనకి. ఇంకా ఇంటీజర్, ఫ్లోట్, డబల్, బులియన్, ఇమేజ్ ఇలా ఉంటాయన్నమాట. ఇంకో డేటా టైప్స్ లిస్ట్ చెప్పాను. స్ట్రింగ్, ఇంట్, ఫ్లోట్, డబుల్, బుల్, అరే ఉంటుంది, సెట్, డిక్షనరీ, టుపుల్, ఇమేజ్ కూడా ఉంటుంది. ఇమేజ్ కూడా డేటా టైప్ లాంటిది. ఇగో ఇమేజ్. ఓకే, ఇదైతే స్ట్రింగ్ వచ్చేసి డబుల్ కోట్స్లో ఉంటుంది. ఓకే, అండ్ మల్టీ లైన్ స్ట్రింగ్ అయితే ట్రిపుల్ కోట్స్లో ఉంటుంది. సపోజ్ మనకి మల్టీ లైన్ టెక్స్ట్ కావాలి, ఇది మల్టీ లైన్. సో మల్టీ లైన్ ఇక్కడ స్లాష్ ఎన్ అని చేస్తుంది కదా, అది స్లాష్ ఎన్ ఇన్ ద సెన్స్ నెక్స్ట్ లైన్ అని అర్థం అనమాట. మనకి ఇక్కడ రియల్ టైంలో అయితే చూపించడం అనుకుంటుంది, ఇక్కడ యువై ఉండదు కాబట్టి నేను చూపించలేదు. ఇక్కడ సిమ్యులేటర్లో అయితే చూపిస్తాను. 1 సెకండ్, చేశాను కదా ఇలాగా. ఇక్కడే మల్టీ లైన్ స్ట్రింగ్ ఏదైనా తీసుకొని అసైన్ చేస్తాను. ప్రింట్ బయట వేస్తే రాదు కానీ లేబుల్ టెక్స్ట్ మీదే చూపించాను. ఓకే, ఇది మల్టీ లైన్లో పెడతాను. ఓకే, ఇది పెట్టేసాను. మల్టీ లైన్లో ఏంటంటే ఇది ఒకే లైన్లో ఉండకూడదు, లాస్ట్లో ఎండ్ అయిపోవాలి. యాజ్ ఏ ఫంక్షన్ లాగా మనకు బ్రాకెట్ క్లోజ్ ఎలా ఉందో అలా. నథింగ్ అనేది ఎక్కడ ఎగ్జిక్యూట్ అవుతుంది మళ్ళీ.
విష్ లేబుల్. ఓకే, ఇక్కడ విష్ 2లో నేను ఇక్కడ పాస్ చేసింది చూపించాను కదా, అందుకో ఉంది. అండ్ ఇది మల్టీ లైన్ కావాలన్నప్పుడు మనకి లేబుల్ కూడా నెంబర్ ఆఫ్ లైన్స్ పెంచుకోవాలి కదా. ఒకటే లైన్ ఉంటే ఏమవుతుంది, ఓన్లీ స్టార్టింగ్ లైన్ మాత్రమే వచ్చేస్తుంది. మల్టిపుల్ లైన్స్ పెట్టుకుంటే అప్పుడు మనకి మల్టిపుల్ లైన్స్లో చూస్ చేస్తుంది. ఓకే, ఇక్కడ ఏమైంది 2 లైన్స్లో వచ్చింది టెక్స్ట్. మనకి ఇక్కడ స్పేస్ ఉంది కావాలంటే నెక్స్ట్ లైన్కి వెళ్ళడానికి, కానీ ఇక్కడ 2 లైన్స్లో వచ్చింది. ఎందుకంటే నేను ఇక్కడ 2 లైన్స్లో పెట్టాను స్ట్రింగ్ అనేది. ఫస్ట్ లైన్ వచ్చేసి విశ్వం కాల్డ్, తర్వాత ఎన్ని టైమ్స్ అనేది అక్కడ పెట్టాను. ఇక్కడ నేను ట్యాప్ చేస్తే కూడా ఇక్కడ టైమ్స్ కింద పెరుగుతుంది. ఓకే, ఇది అండ్ ఇది ఇంటర్పోలేషన్ అంటారు. ఇంటర్పోలేషన్ వచ్చేసి ఇంటర్పోలేషన్ అంటే ఒక స్ట్రింగ్లో ఇంకో స్ట్రింగ్ యాడ్ చేయడం అన్నట్టు. స్ట్రింగ్ అనే కాదు, ఇంటీజర్ అయినా కావచ్చు. సమ్ ఇంట్ ఈక్వల్ టు సమ్ ర్యాండమ్ నెంబర్ తీసుకున్నాను. తర్వాత లెట్ న్యూ స్ట్రింగ్ ఈక్వల్ టు, స్పేస్ ఉండకూడదు మన నేమ్స్ ఇచ్చేటప్పుడు, క్యామెల్ కేసింగ్ ఉండొచ్చు, స్పేస్ నెంబర్. ఇక్కడ బ్రాకెట్ బ్యాక్వర్డ్ స్లాష్ యూజ్ చేసి బ్రాకెట్ ఓపెన్ క్లోజ్ చేసి అందులోపల సమ్ ఇంట్ అనేది పెట్టాలి. ఓకే, ఇది ఇంటర్పోలేషన్ అంటారు. ఇక్కడ ఇంటీజర్ అనే కాదు, బుల్ వాల్యూ, అరే, డిక్షనరీ ఇట్లాంటివి ఏవైనా కూడా పాస్ చేయొచ్చు. అవన్నీ స్ట్రింగ్ రూపంలో మనకి ప్రింట్ అయి చూపిస్తుంది. అదే లేబుల్ మీద అయితే లేబుల్ మీద చూపిస్తుంది. ఓకే, సమ్ నెంబర్. ఇదేంటి డబుల్ కోట్స్లో ఉంది అంటే ఇంటీజర్. ఇక్కడ ఏమైంది, నెంబర్ లాగా పడింది, 23,785 అని చూపిస్తుంది, ఇంటీజర్లో తీసుకుంది. ఓకే, ఇలా ఉంటుంది. ఇంకా స్ట్రింగ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే పాత ప్రాజెక్ట్ వాళ్ళకి ఏం చెప్పానో అది తీసుకుంటే బెటర్, ఎందుకంటే కొన్ని మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. నేనేమి ఇంతవరకు ప్రిపేర్ అయ్యి చెప్తుంది అయితే కాదు, మీ క్లాసెస్ అన్నీ కూడా ర్యాండమ్గా ఏ రోజు ఆ రోజు అప్పటికప్పుడు ఈ టాపిక్ చేసుకొని చెప్తున్నాను అంతే. డేటా టైప్ సరే, టుపుల్, డేట్, డేటా. డేట్ అనే డేటా టైప్ కూడా ఉంటుంది మనకి. అరే సెట్ డేటా పాసింగ్. ఓకే, చూడండి సింపుల్గా నేను జస్ట్ స్ట్రింగ్ ఇన్ స్విఫ్ట్ అని కొట్టగానే మొత్తం దాని బేసిక్ ప్రాపర్టీస్ ఏమేమి ఉంటాయి ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. స్ట్రింగ్ వచ్చేసి టెక్స్ట్ ని రిఫర్ చేస్తుంది. ఓకే, ఫండమెంటల్ డేటా టైప్ దట్ రిప్రజెంట్స్ సిరీస్ ఆఫ్ క్యారెక్టర్స్ కదా టెక్స్ట్. ఇక్కడ టెక్స్ట్ అంటే ఏదైనా. సో క్రియేటింగ్ జస్ట్ సింపుల్గా డబుల్ కోట్స్లో పెట్టేస్తాము. తర్వాత డేటా టైప్ని ఇలా సెట్ చేయొచ్చు, ఏ టైప్ అనేది. మనం ఏదైనా సపోజ్ ఇక్కడ తీసుకున్నాను, నేను ఇక్కడ వేర్ గ్రీటింగ్ అని పెట్టాను, నేను దానికి ఇంట్ అసైన్ చేస్తే తీసుకోదు. ఓకే, వేర్ గ్రీటింగ్ ఈక్వల్ టు సమ్ నెంబర్ ఇచ్చాను అనుకోండి, ఎర్రర్ త్రో చేస్తుంది, అది యాక్సెప్ట్ చేయదు. ఎందుకంటే కెన్ నాట్ అసైన్ వాల్యూ ఆఫ్ టైప్ ఇంటూ టు టైప్ స్ట్రింగ్. ఇది టైప్ స్ట్రింగ్ అనేది మనకి తెలుసు. సో టైప్ స్ట్రింగ్కి ఇంటీజర్ అసైన్ చేయడానికి లేదు అని చూపిస్తుంది క్లియర్గా. అండ్ ఇంకోటి, ఈ లెట్కి మనం కాన్స్టాంట్ వాల్యూ కాబట్టి మనం వాల్యూ చేంజ్ చేయలేం, కాబట్టి జస్ట్ డేటా టైప్ అసైన్ చేసి వదిలేయడానికి రాదు. ఓకే, సమ్ ఇంట్ అని పెట్టి డేటా టైప్ అసైన్ చేయడం అంటే ఇలా ఉంటుంది అనమాట. అది ఆప్షనల్ ఆఫ్ ఫోర్స్ వ్రాప్ అనేది ఇలా ఉంటుంది. ఇది ఆప్షనల్ అంటే వాల్యూ అసైన్ చేయొచ్చు చేయకపోవచ్చు అన్నట్టు. ఓకే, ఇన్వాలిడ్ ఇక్కడ ఆల్రెడీ ఉంది కాబట్టి ఇక్కడ ఎర్రర్ త్రో చేసింది అంతే. సో ఇంట్ ఆప్షనల్ అని తీసుకున్నాను. ఆప్షనల్ ఇన్ ద సెన్స్ దానికి వాల్యూ అసైన్ చేయొచ్చు చేయకపోవచ్చు, దానివల్ల క్రాష్ అయితే అవ్వదు. సపోజ్ ఇప్పుడు నేను ప్రింట్ పెట్టాను, ప్రింట్ పెట్టి సమ్ ఇంట్ అని తీసుకుంటాను, ఇంటూ అనేది యాప్ క్రాష్ అవ్వదు అనమాట. అది ఉంటే ప్రింట్ అవుతుంది, ఆల్రెడీ ఎర్రర్ మనకు చూపించేస్తుంది. ఆప్షనల్ వాల్యూ ఇవ్వమని యాజ్ ఎనీనా ఫోర్స్ ర్యాప్ అంటే వాల్యూ కన్ఫర్మ్ అయినప్పుడే మనం ఫోర్స్ ర్యాప్ ఇవ్వాలి, లేదంటే డిఫాల్ట్ వాల్యూ ప్రొవైడ్ చేయాలి. డిఫాల్ట్ వాల్యూ ప్రొవైడ్ చేయడానికి ఇంటీజర్ కాబట్టి సమ్ ర్యాండమ్గా ఏదో నెంబర్ ఇచ్చాను, లేదంటే రెగ్యులర్గా మనం
ఇంటీజర్ ఆప్షనల్ వాల్యూ 0 అని ఇచ్చుకుంటాం. ఓకే, రియల్ టైంలో. ఇక్కడ లెట్ అని పెట్టాను, సారీ, వాల్. లెట్కి మనం ఇలా తీసుకోవడానికి రాదు, ఎందుకంటే లెట్ అంటేనే కాన్స్టాంట్కి ఆప్షన్ తీసుకున్న తర్వాత వాల్యూ అసైన్ చేయడానికి ఏమవుతుంది, అవ్వడానికి రాదు, వాడ్ తీసుకోవాల్సి వస్తుంది. ఓకే, ఇక్కడ ఇందాక ఏం ఎర్రర్ త్రో చేసింది, ఇనిషియలైజ్ అవ్వకముందే యూటిలైజ్ జరుగుతుంది అని. బట్ ఇక్కడ నేను లెట్కి ఇక్కడ ఎర్రర్ చూపించాను యాక్చువల్గా. ఓకే, ఈ ప్లే గ్రౌండ్లో ఇలా వర్క్ అవుతుంది. ఓకే, మామూలుగా అయితే లెట్ అని తీసుకుంటే ఇలా తీసుకోవడానికి రాదు, ఇది ప్లే గ్రౌండ్ కాబట్టి అలా వర్క్ అయిపోతుంది మోస్ట్లీ. వేరేనే తీసుకోవాలి వాల్యూ చేంజ్ చేయాలి అంటే. ఓకే, ఇది ఆప్షనల్ కాబట్టి ఇక్కడ వాల్యూ అసైన్ చేసామో లేదో ఎగ్జిక్యూట్ అయ్యేంత వరకు మనకు తెలియదు కాబట్టి ఇది ఆప్షనల్ వాల్యూ అడుగుతుంది. అదే నేను ఇక్కడ ఫోర్స్ వ్రాప్ పెట్టి, ఓకే, ఇక్కడ నేను ఇది ఆప్షనల్ వార్నింగ్ చూపిస్తుంది, ఆప్షనల్ అవసరం లేదు, అక్కడ ఆల్రెడీ ఫోర్స్ వ్రాప్ పెట్టేసాం అన్నట్టు. ఇంకా చూపించట్లేదు. ఎక్స్కోడ్లో అయితే వెంటనే చూపించేస్తుంది, బట్ ప్లే గ్రౌండ్ చూపించట్లేదు. ఇదంతా ప్లే గ్రౌండ్లో కన్ఫ్యూజ్ అయిపోతుంది. ఏదన్నా ఇందాక ఎర్రర్ వచ్చింది కదా, ఇప్పుడు ఎర్రర్ అయితే రా ఎందుకు ప్రొవైడ్ చేస్తుంది. అన్రాపింగ్ వాల్యూ ఆఫ్ టైప్ ఇంటూ టు ఎనీ డస్ నాట్ ర్యాప్, అన్రాప్ ఆప్షనల్. మామూలుగా అయితే ఎక్స్కోడ్లో ఇలా ఎర్రర్ ఏం త్రో చేయదు, వార్నింగ్ కూడా చూపించదు, ఎందుకంటే ఇక్కడ ఫోర్స్ వ్రాప్ పెట్టేసినట్టే దాని ఉద్దేశం కంపల్సరీ వాల్యూ అసైన్ అవుతుంది అని. ఓకే, బట్ వాల్యూ అసైన్ అవ్వకుందే మనం దాన్ని యూటిలైజ్ చేసాము అంటే యాప్ క్రాష్ అవుతుంది. ఓకే ఫైన్, ఇది ఇక్కడ కరెక్ట్గా చూపించట్లేదు, ఎక్స్కోడ్లో మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఏమవుతుంది, నేను ఫోర్స్ వ్రాప్ పెట్టాను, బట్ ఇక్కడ యూజ్ చేస్తే యాప్ క్రాష్ అవుతుంది నార్మల్గా, అప్లికేషన్ అయితే. ఓకే, క్రాష్ అయిపోయింది, ఎగ్జిక్యూషన్ వాజ్ ఇంటరప్టెడ్. ఇది ప్లే గ్రౌండ్ కాబట్టి ఇలా చూపించేసింది, అదే అప్లికేషన్ అయితే క్రాష్ అయిపోతుంది. ఇక్కడ వాల్యూ అసైన్ చేయలేదు బట్ యూటిలైజ్ చేస్తున్నాం అందుకు. ఇది ఆప్షనల్ ఫోర్స్ వ్రాప్ చూపించడానికి అని చెప్పేసి ఇది తీసుకున్నాను, అండ్ డేటా టైప్ ఎలా అసైన్ చేయాలి అని చెప్పేసి ఇలా తీసుకున్నాను. ఇక్కడ ఏంటి, ఇక్కడ డైరెక్ట్ డేటా టైప్ రిప్రజెంట్ చేయకుండానే డైరెక్ట్ వాల్యూ అసైన్ చేసేసినారు, ఎందుకంటే వాల్యూ అసైన్ చేస్తే కూడా అది గెట్ చేసుకోగలదు, ఓకే ఇది స్ట్రింగ్ అనేది. నార్మల్గా అది ఏ డేటా టైప్ రిప్రజెంట్ చేయాలని ఇలా పెట్టుకోవచ్చు. ఓకే, రియల్ టైంలో అంత అవసరం అయితే లేదు. ఓకే, డైరెక్ట్ వాల్యూ అసైన్ చేస్తున్నప్పుడు డేటా టైప్ అసైన్ చేసి మళ్ళీ వాల్యూ అసైన్ చేయాల్సినంత అవసరం అయితే లేదు, డైరెక్ట్ ఇలా అసైన్ చేసేయచ్చు. ఓకే, ఇక్కడ ఇంట్ అని తీసుకున్నాను, ఇక్కడ డైరెక్ట్ ఇక్కడ నేను వాల్యూ అసైన్ చేసేయచ్చు. ఓకే, ఇక్కడ ఏంటి, ఆ ఫోర్స్ వ్రాప్ అవసరం లేదు తీసేయచ్చు అని చూపిస్తుంది, ఎందుకంటే అక్కడ ఆల్రెడీ వాల్యూ ఇచ్చే ఉంది, అది ఆప్షనల్ కాదు. ఓకే, ఇప్పుడు రన్ చేస్తే క్రాష్ అవ్వదు, వాల్యూ చూపించేస్తుంది. ఓకే, వాల్యూ చూపించింది, ఈ వార్నింగ్ ఇంకా పోలేదు, ప్లే గ్రౌండ్లో ఎర్రర్స్ ఉన్నట్టులేదు, ఇంకా రెడీ టు కంటిన్యూ. ఓకే, ఇక్కడ ఏం చూపించాడు, వెల్కమ్ టు షిఫ్ట్, ఇది నార్మల్ స్ట్రింగ్ డేటా టైప్ అసైన్ చేయడం చూపించాడు, ఒక నెంబర్. ఓకే, నేను ఒక ఇంటీజర్ తీసుకుని దాన్ని స్ట్రింగ్లో కన్వర్ట్ చేస్తున్నాడు, స్ట్రింగ్లోకి 2 టైప్స్లో కన్వర్ట్ చేయొచ్చు. ఇలా ఇప్పుడు సబ్మిట్ వచ్చేసి కన్వర్టెడ్ స్ట్రింగ్ ఆఫ్, ఇలా స్ట్రింగ్లో మనం వాల్యూ పాస్ చేయొచ్చు, సమ్ ఇంటూ 2, ఇది స్ట్రింగ్లో కన్వర్ట్ అయిపోతుంది. ఓకే, లేదు అనుకుంటే ఇందాక చెప్పాను కదా ఇంటర్పోలేషన్ అని చెప్పేసి, బ్యాక్వర్డ్ స్లాష్ యూజ్ చేసి ఇందులో మన ఇంటి పాస్ చేసినా సరిపోతుంది. 2 టైప్స్లో ఇంకో డేటా టైప్ని మనం స్ట్రింగ్లోకి పాస్ చేయడానికి ఇది 2 టైప్స్లో వర్క్ అవుతుంది. ఇక్కడ ఏం జరిగింది, నార్మల్గా 76,456 అని చూపిస్తుంది, బట్ ఇక్కడికి వచ్చేసరికి ఏం ప్రింట్ అయింది, స్ట్రింగ్లో ప్రింట్ అయింది, డబుల్ కోట్స్ మధ్యలోనే ఉంది కదా. ఓకే, ఇక్కడ ప్రింట్, ఇది ప్రింట్ అయింది, కన్సోల్లో ప్రింట్ అనే స్టేట్మెంట్సే ప్రింట్ అవుతాయి, కానీ ఇక్కడ రైట్ సైడ్ వచ్చేసి మొత్తం ఎగ్జిక్యూషన్ అంతా ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ ఇక్కడ ప్రింట్ అయిపోతుంది. ఓకే, ఏమేమి జరుగుతుంది అనేది ఇక్కడ వ్యూ మీద ట్యాప్ చేస్తే
ఇది స్ట్రింగ్, డబుల్ కోట్స్ మధ్యలో ఉంది కాబట్టి స్ట్రింగ్, అది స్ట్రింగ్లో కన్వర్ట్ అయిపోయింది. అంతకుముందు ఏంటి, స్ట్రింగ్లో లేదు ఇక్కడ వరకు. అలా. అండ్ నెక్స్ట్ సేమ్ ఇవి వచ్చేసి స్ట్రింగ్, 2 స్ట్రింగ్స్ని కంబైన్ చేయడం ఎలా. ఇవి యాక్చువల్గా ఆపరేటర్స్లో వస్తాయి, బట్ ఎనీవే ఇప్పుడు కూడా చెప్తాను, అప్పుడు మళ్ళీ వస్తాయి నాకు. ఇప్పుడు ఏంటి, ఇక్కడ ఒక స్ట్రింగ్ ఉంది, ఏది కన్వర్టర్ స్ట్రింగ్ అనేది ఒక స్ట్రింగ్, తర్వాత గ్రీటింగ్ అనేది ఒక స్ట్రింగ్. ఓకే, ప్రింట్ లేదంటే లెట్ కంబైన్డ్ స్ట్రింగ్, మా షార్ట్ కట్లో STR అని పెడుతున్నాను అంతే. గ్రీటింగ్ ప్లస్ కన్వర్టర్ స్ట్రింగ్. ఓకే, ఇది ఒక స్ట్రింగ్, 2 స్ట్రింగ్స్ని కంబైన్ చేస్తున్నాం. ఇక్కడ ఏమైంది, కంబైన్డ్ అయిపోయింది. ఓకే, ఇక్కడ లాస్ట్లో నెంబర్ వచ్చిందా, ఈ DS వరకు ఇక్కడ ఉంది స్ట్రింగ్, దాని తర్వాత ఈ నెంబర్ అటాచ్ అయిపోయింది. మధ్యలో గ్యాప్ అంటూ ఏం లేదు. గ్యాప్ కావాలి అనుకుంటే ఒక ఎంటీ స్పేస్ని మనం యాడ్ చేసుకోవచ్చు, ఎంటీ స్పేస్ ఇలా. అండ్ స్లాష్ అని చెప్పాను కదా, బ్యాక్వర్డ్ స్లాష్ ఎన్ అని పెట్టేస్తే నెక్స్ట్ లైన్కి వెళ్తుంది. అది యూఐలో అయితే చూపిస్తుంది, ప్రింట్ అయ్యేటప్పుడు బ్యాక్వర్డ్ స్లాష్ అనేది ఉంటుంది. అదే లేబుల్ మీద అయితే నెక్స్ట్ లైన్కి వెళ్ళిపోయి చూపిస్తుంది. ఓకే, ఇది అడిషన్ చేయడం, ఐ మీన్ 2 స్ట్రింగ్స్ని కలపడం. 2 అనే కాదు, మల్టిపుల్ స్ట్రింగ్స్ని మనం అపెండ్ చేసుకోవచ్చు. అలా కాకుండా ఇవి ఆపరేటర్స్లో వస్తాయి యాక్చువల్గా. ప్లస్ ఈక్వల్ అని పెట్టేస్తే ఆల్రెడీ ఉన్న స్ట్రింగ్కి ఇంకోటి అపెండ్ అయిపోవడం. ఓకే, యాడ్ అంటారు, అపెండ్ అంటారు మామూలుగా ప్రోగ్రామటికల్ లాంగ్వేజ్లో. ఓకే, ఇక్కడ ఇంటీజర్ ఉంది, ఇంటీజర్ని ఇంటర్పోలేషన్ యూజ్ చేసి స్ట్రింగ్లో కన్వర్ట్ చేశాడు, స్ట్రింగ్లో యాడ్ చేశాడు. ఇది మల్టీ లైన్ స్ట్రింగ్. ఓకే, అండ్ స్ట్రింగ్కి వచ్చేసి ప్రాపర్టీస్ ఉంటాయి. ఇప్పుడు మనకి లేబుల్కి, బటన్కి, వీటికి ఎలాగైతే ప్రాపర్టీస్ ఉంటాయో స్ట్రింగ్కి కూడా ప్రాపర్టీస్ ఉంటాయి. స్ట్రింగ్ డాట్ అని ప్రెస్ చేయగానే ఏమేమి ప్రాపర్టీస్ ఉంటాయి ఇక్కడ వస్తాయి. కౌంట్, ఈజ్ ఎంటీ, ఓకే, UTF-8, స్టార్ట్ ఇండెక్స్ ఏంటి, ఎండ్ ఇండెక్స్ ఏంటి, ఇవి మెయిన్ ఇంపార్టెంట్. ఇవి చూసుకోవాలి మీరు, ఏమేమి ప్రాపర్టీస్ ఉన్నాయి, ఏవేవి యూజ్ చేసుకోవచ్చు అనేది. ఓకే, జస్ట్ నేను కొన్ని చూపిస్తాను. కౌంట్ చూద్దాం. కౌంట్ వచ్చేసి ఏమవుతుంది, ప్రింట్ చేద్దాం. ప్రింట్ పెడితే మీకు కింద కన్సోల్లో ప్రింట్ అవుతుంది, ఈజీగా అవుతుంది. ప్రింట్ కౌంట్ ప్రింట్ అవుతుంది. కౌంట్ ఎంత, ఇప్పుడు క్యారెక్టర్స్ ఎంత ఉన్నాయో, ఇక్కడ ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో అవన్నీ కౌంట్ ప్రింట్ అవుతుంది. 36 క్యారెక్టర్స్ ఉన్నాయి ఇక్కడ. ఓకే, సో 36 ప్రింట్ అయింది. అండ్ ఇప్పుడు సపోజ్ నేను సమ్ లెట్ ఎంటీ స్ట్రింగ్ ఈక్వల్ టు ఎంటీ స్ట్రింగ్, ఇది ఇందులో టెక్స్ట్ ఉందా లేదా అని చెక్ చేయాలి. ఓకే, సపోజ్ ఇది వేరే అనుకుందాం. తర్వాత ఫస్ట్ ఎంటీ స్ట్రింగ్ తీసుకెళ్ళి తర్వాత వాల్యూ ఎక్కడన్నా అసైన్ అయి ఉంటుంది. అది ఎంటీ ఉందా లేదంటే వాల్యూ ఉందా అని ఎలా చెక్ చేయొచ్చు, 2 టైప్స్. నార్మల్గా వచ్చేసి కౌంట్తో చెక్ చేయొచ్చు, డబుల్ ఈక్వల్ టు 0, డబుల్ ఈక్వల్ ఇన్ ద సెన్స్ కంపేరింగ్ అనమాట, ఈక్వల్స్ టు 0 అయితే. ఓకే, ప్రింట్ కౌంట్, సారీ ఎంటీ స్ట్రింగ్ కౌంట్ డాట్ కౌంట్ ఈక్వల్ టు 0. దాని ఉద్దేశం ఏంటి, ఈక్వల్ టు 0 అంటే దాంట్లో టెక్స్ట్ అంటూ ఏం లేదు, 0 అని. అలా కాకుండా డైరెక్ట్గా స్విఫ్ట్ మనకి కీ ఇచ్చేసింది, ఎంటీ స్ట్రింగ్ డాట్ ఈజ్ ఎంటీ. ఈజ్ ఎంటీ అంటే ఏంటి, అది రిప్రజెంట్ చేస్తుంది దాని మీనింగ్లోనే. ఈజ్ ఎంటీ అంటే ఎంటీ ఉందా లేదా అనేది బులియన్ వాల్యూ అనమాట. ట్రూ అంటే ఎంటీ ఉన్నట్టు, ఫాల్స్ అంటే ఎంటీ లేనట్టు. ఓకే, ఇది కూడా కండిషన్ మనకి ఇచ్చేది బులియన్ వాల్యూనే, ట్రూ ఆర్ ఫాల్స్. ఈజ్ ఎంటీ ఈక్వల్ టు 0 వచ్చేసి ట్రూ అయింది, తర్వాత ఈజ్ ఎంటీ అనేది కూడా ట్రూ అయింది. ఓకే, ఇలా. ఇంకా మనకి లోయర్ కేస్డ్ ఉంటుంది. ఇప్పుడు సపోజ్ నేను ఒక స్ట్రింగ్ తీసుకున్నాను, లెట్ క్యాప్స్, నేను క్యాప్స్ లాక్ ఆన్ చేసి సమ్ టెక్స్ట్ ఎంటర్ చేశాను. ఓకే, దీన్ని నేను ప్రింట్ క్యాప్స్ లాగా కాకుండా నాకు లోయర్ కేస్డ్ కావాలి. ఓకే, క్యాప్స్ డాట్ లోయర్ కేస్డ్. ఓకే, లోయర్ కేస్డ్ అని ఇచ్చేస్తే మనకు అన్ని క్యారెక్టర్స్ కూడా లోయర్ కేస్లోనే ప్రింట్ అవుతాయి. ఇక్కడ ఏముంది, ఇక్కడ అన్ని క్యాపిటల్స్లో ఉన్నాయి, ఇక్కడ ఏం ప్రింట్ అయింది, అన్ని స్మాల్ క్యారెక్టర్స్లో ప్రింట్ అయింది. ఓకే, లోయర్ కేస్లోనే ప్రింట్ అయింది. అలాగే కావాలంటే అప్పర్ కేస్డ్ కూడా ఉంటుంది.
సమ్ టెక్స్ట్ ఇచ్చాను. ఓకే, ప్రింట్ లోయర్ కేస్డ్ డాట్ అప్పర్ కేస్డ్ అని ఇస్తున్నాను. ఓకే, లోయర్ కేస్డ్ ఎస్టీఆర్ అన్నాడు, లేదంటే మీరు కన్ఫ్యూజ్ అవుతారు, అంటే స్ట్రింగ్ అని అర్థం. ఓకే, దీన్ని అప్పర్ కేస్లోకి రాస్తున్నాను. అప్పర్ కేస్లో ఏమవుతుంది, మొత్తం క్యారెక్టర్స్ అన్ని అప్పర్ కేస్లో వచ్చేస్తాయి. ఇలా కాకుండా క్యాపిటలైజేషన్ అని ఉంటుంది, ప్రింట్ లోయర్ కేస్డ్ డాట్ ఈజ్ ఎంటీ స్టార్ట్ ఇండెక్స్. స్టార్ట్ ఇండెక్స్ ఇన్ ద సెన్స్ ఫస్ట్ నుంచి ఎండ్ వరకు ఇండెక్సెస్ ఉంటాయి అన్నమాట. 0 ఇండెక్స్, ఫస్ట్ ఇండెక్స్, సెకండ్ ఇండెక్స్, థర్డ్ ఇండెక్స్. ఓకే, ఇలా ఉంటాయి. ఐ మీన్ ఇండెక్స్ నెంబర్ వచ్చేసి 0, 1, 2, 3 అని ఉంటుంది, కానీ ఫస్ట్ వచ్చేసరికి ఏనే, ఫస్ట్ ఇండెక్స్ ఏ, దాని నెంబర్ వచ్చేసి 0, ఇండెక్స్ నెంబర్ వచ్చేసి అలా 0 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ 0 ఉంటుంది, లాస్ట్ ఇండెక్స్ వచ్చేసి కౌంట్ చూసుకోవాలి. 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. 11 or 12 ఉంది, నేను సరిగ్గా కౌంట్ చేయలేదు. ఓకే, 11 or 12 అనేది ఎండ్ ఇండెక్స్ వస్తుంది అనమాట. ఇక్కడ ఫస్ట్ లోయర్ కేస్ నుంచి క్యాపిటలైజ్డ్, లోయర్ కేస్డ్ అప్పర్ కేస్ చూసినాం కదా. క్యాపిటలైజ్డ్ అంటే ఏంటంటే ఫస్ట్ క్యారెక్టర్ ఒకటి క్యాపిటల్ వస్తుంది, మిగతావన్నీ స్మాల్ వస్తాయి. ఓకే, ఫస్ట్ క్యారెక్టర్ క్యాపిటల్ వచ్చింది, రిమైనింగ్ అంతా స్మాల్ వచ్చాయి. ఇది క్యాపిటలైజ్డ్ అప్పర్ కేస్డ్ లోయర్ కేస్డ్ ఇలా. ఇప్పుడు ఏది చెప్పాను నేను, ఇది సింపుల్ కాకుండా ఇప్పుడు ఏది చెప్పాను నేను, లోయర్ కేస్డ్ అప్పర్ కేస్ క్యాపిటలైజ్ కాకుండా ఇంతవరకు ఏదో ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు. వింటున్నారా? స్టార్ట్ ఇండెక్స్ ఎండ్ ఇండెక్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కదా, వింటున్నారా లేదా? డౌట్ వస్తుంది. ఎండ్ ఇండెక్స్ తర్వాత స్టార్ట్ ఇండెక్స్ అని కూడా పెడతాను. క్యాప్స్ డాట్ స్టార్ట్ ఇండెక్స్, ప్రాఫిట్ వచ్చింది, దానిలో ఉన్న వాల్యూ వస్తుంది ఇక్కడ. ఓకే, స్టార్ట్ ఇండెక్స్లో ఏముంది, ఎండ్ ఇండెక్స్లో ఏముంది అనేది, అది రా బిట్స్ వస్తుంది, ఎంత మెమరీ ఉంది అనేది వస్తుంది. డాట్ లాస్ట్ ఉంటుంది, లాస్ట్ తీసుకుంటే కరెక్ట్గా వస్తుంది. డాట్ లాస్ట్ డాట్ ఫస్ట్. ఓకే, లాస్ట్లో ఏముంది, జీ అని ఉంది, ఫస్ట్లో ఏముంది, ఏ అని ఉంది. ఇక్కడ అదే కదా, లాస్ట్ ఫస్ట్. అండ్ మనకి లాస్ట్ ఫస్ట్ కాకుండా డ్రాప్ లాస్ట్, డ్రాప్ ఫస్ట్ ఇవి కూడా ఉంటాయి. క్యాప్స్ డాట్ డ్రాప్ లాస్ట్, ఎన్ని డిజిట్స్ అనేది కావాలంటే ఇది ఇవ్వాలి, లేదు ఒక డ్రాప్ అయితే చాలనుకుంటే ఇట్లా డైరెక్ట్ ఇచ్చేయచ్చు. ప్రింట్ క్యాప్స్ డాట్ డ్రాప్ ఫస్ట్. ఓకే, ఇలా చాలా ఉంటాయి, మనం చూసుకోవాలన్నమాట. త్రో చేస్తున్నా. ఓకే, ఇక్కడ ఏమైంది, ఏ అనేది లేదు, ఎందుకంటే డ్రాప్ ఫస్ట్ కాల్ అయింది. తర్వాత పైన వచ్చేసి జీ లేదు, ఎందుకంటే డ్రాప్ లాస్ట్ కాల్ అయింది. ఓకే, ఎలా ఉంటుంది ఇది, డ్రాప్ ఫస్ట్ డ్రాప్ లాస్ట్లోనే ఎన్ని డిజిట్స్ అనేది ఇవ్వచ్చు. ఓకే, ఎన్ని రిమూవ్ అవ్వాలి ఇస్తే అన్ని రిమూవ్ అవుతాయి. ఓకే, ఇక్కడ ఏమైంది, లాస్ట్లో 5 క్యారెక్టర్స్ ఎగిరిపోయాయి, ఇక్కడ నుంచి ఈ జీ నుంచి ఈ జీ వరకు మొత్తం 5 క్యారెక్టర్స్ ఎగిరిపోయాయి. అదే స్టార్టింగ్లో అయితే ఇక్కడ నుంచి ఎఫ్ వరకు ఎగిరిపోయాయి. ఇలా ఇంకా ప్రాపర్టీస్ ఉంటాయి, చూసుకుంటే ఒక్కోటి మీరు చెక్ చేసుకోండి అసలు ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది. ఇండెక్స్ బిఫోర్ లోయర్ కేస్డ్ అప్పర్ కేస్డ్ హ్యాస్ ప్రిఫిక్స్ అనేది బులియన్, ఏదన్నా మనం స్ట్రింగ్ ఇచ్చి స్టార్టింగ్లో ఈ స్ట్రింగ్ ఉందా లేదా దానికి అనేది చెక్ చేసుకోవడానికి. డిస్క్రిప్షన్ డీబగ్ డిస్క్రిప్షన్ ఈజ్ యూనికోడ్ యూటీఎఫ్ డేటా యూజింగ్ కంటైన్స్ అనేది ఏం చేస్తుంది, ఆ స్ట్రింగ్లో ఇంకో మనం ఏదైతే స్ట్రింగ్ ఇస్తామో అది ఉందా లేదా అనేది రిటర్న్ చేస్తుంది. కంటైన్స్ అనేది కంపోనెంట్స్ సపరేటెడ్ బై ఓకే, కంపోనెంట్ separated by string set separated by G. Separated by capital G. ఓకే, నేను ఏం చేశానంటే ఇక్కడ కంపోనెంట్స్ అనేది తీసుకున్నాను. కంపోనెంట్స్ ఏమి ఇస్తుంది అంటే ఒక అరే లాగా ఇస్తుంది, అరే అనేది నెక్స్ట్ వస్తుంది.
ఈ అరేలో ఏంటంటే జీతో సపరేట్ అయ్యే వర్డ్స్ ఇస్తుంది అనమాట. ఇక్కడ జీ ఒకటి ఉంది, 2 జీస్ ఉన్నాయి. ఓకే, ఫస్ట్ ఈ జీ వరకు ఒకటి ఇస్తుంది ఈ వర్డ్ ఒక కంపోనెంట్ లాగా ఇస్తుంది. తర్వాత జీ నుంచి ఇంకో జీ వరకు ఇంకో కంపోనెంట్, తర్వాత జీ తర్వాత ఏం లేదు కాబట్టి ఎంప్టీ స్ట్రింగ్ ఇచ్చింది. ఇలా కంపోనెంట్ సపరేటెడ్ బై అని చాలా ఉంటాయి. మనం చూసుకుంటే ఒక్కో దానికి చాలానే ఉంటాయి. మనం ఏంటంటే సిచ్యువేషన్ని బట్టి సెర్చ్ చేసుకుంటాం, యూజ్ చేసుకుంటాం. హ్యాస్ సఫిక్స్ లాస్ట్లో ఉందా లేదా అని, డిస్టెన్స్ ఎంత ఉంది ఒక క్యారెక్టర్ నుంచి ఒక క్యారెక్టర్కి, రీప్లేసింగ్ అకరెన్సెస్, రీప్లేస్ ఏదైతే స్ట్రింగ్ ఉందో దాన్ని రీప్లేస్ చేయడానికి, రీప్లేస్ జీ విత్ ఎంప్టీ స్ట్రింగ్. ఓకే, ఇక్కడ ఏం చేశానంటే రీప్లేస్ చేశా. జీ ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఎంప్టీ స్ట్రింగ్ పెట్టేస్తున్నా, అంటే జీస్ అన్ని రిమూవ్ అయిపోతాయి. ఇక్కడ ఏమైంది, జీ లేదు, స్టార్టింగ్లో లేదు, ఇక్కడ లేదు. ఇలా ఐ మీన్ 2 ప్లేసెస్లో జీ ఉంది కదా, అదైతే ఎగిరిపోయింది. క్యాప్స్ డాట్ ఇండెక్స్ ఆఫ్ మ్యాక్స్ మినిమం రిమూవ్ అట్ అనేది కూడా ఇందాకేంటి ఫస్ట్ డ్రాప్ లాస్ట్ చూసాం. రిమూవ్ అట్ అని చెప్పేసి ఇక్కడ ఇండెక్స్ ఇస్తే అది పాస్ అయిపోతుంది. బట్ ఇక్కడ రిమూవ్ అట్ 5 ఇండెక్స్ తీసుకో. దీనికి మళ్ళీ క్యాప్స్ డాట్ ఇండెక్స్ స్టార్ట్ ఇండెక్స్ స్టార్టింగ్లో తీసేస్తున్నాను, వేర్లో కన్వర్ట్ చేస్తుంది. ఇది ఏం చేస్తుంది అంటే దీనికే వాల్యూ అసైన్ చేసేస్తుంది, అందుకు వేరే అడుగుతుంది. ఇక్కడ స్టార్ట్ ఇండెక్స్ రిమూవ్ చేసి మళ్ళీ రిమూవ్ చేయకపోతుంది. ఇక్కడ ప్రింట్ పెడతాను, ప్రింట్ క్యాప్స్ ఏమవుతుందంటే ఓకే ఫైన్. ఇక్కడ ఏం జరిగిందంటే రిమూవ్ అట్ అని చెప్పేసి ఏం జరిగింది అనేది ఇక్కడ చూపిస్తుంది. ఓకే, తర్వాత క్యాప్స్ అనేది ప్రింట్ అయింది, ఏ అనేది లేదు, స్టార్ట్ ఇండెక్స్లో అదే రిమూవ్ చేశాను కాబట్టి. అలా ఇక్కడ ఏంటంటే నేను ఇండెక్స్ మొత్తం పాస్ చేయట్లేదు. నార్మల్గా ఏంటంటే మనం ఇంకా ఫంక్షనాలిటీ రాస్తే ఈ ఇండెక్స్ నుంచి ఇండెక్స్ వరకే రిమూవ్ చేయమని, అవి మాత్రమే మధ్యలో 3 క్యారెక్టర్స్ కావాలని 3 క్యారెక్టర్స్ రిమూవ్ చేయడానికి ఫంక్షనాలిటీ యూజ్ చేసుకోవచ్చు. అలా చాలా ఉంటాయి. సో బేసిక్ అవి కాబట్టి ఇక్కడ చూస్తాను. వర్డ్ డాట్ స్టార్ట్ ఇండెక్స్, ఇక్కడ ఓన్లీ స్టార్ట్ ఇండెక్స్ని గెట్ చేసుకొని ఫస్ట్ క్యారెక్టర్ ఏంటి అనేది తీసుకుంటున్నాడు. ఇండెక్స్ వర్డ్ ఇండెక్స్ ఆఫ్సెట్ బై 2. ఓకే, ఇక్కడ ఇందాక చెప్పాను కదా, ఇక్కడ డైరెక్ట్ ఏం చేస్తానంటే ఇండెక్స్ ఏ ఇండెక్స్ డాట్ స్టార్ట్ ఇండెక్స్, స్టార్ట్ ఇండెక్స్ నుంచి ఒక 4 క్యారెక్టర్స్ రిమూవ్ చేయాలి. ఈవెన్ 4 స్టార్ట్ ఎందుకు నెక్స్ట్ వన్ స్టార్ట్ ఇండెక్స్. ఓకే, స్టార్ట్ ఇండెక్స్ నుంచి 4 క్యారెక్టర్స్. అచ్చా, 4th క్యారెక్టర్ ఇచ్చింది. ఓకే, ఓన్లీ 4th క్యారెక్టర్ రిమూవ్ చేస్తున్నాను. రిమూవ్ అట్ అని చెప్పేసి చెప్పాను కాబట్టి ఆ ఇండెక్స్ మాత్రమే తీసుకుంటుంది. స్టార్టింగ్ నుంచి 4th వరకు వెళ్తే ఆ 4th అనేది రిమూవ్ అయిపోయింది. ఇక్కడ ఏమైందంటే 4th ఇండెక్స్ వచ్చేసి ఎఫ్ అనమాట, 0 నుంచి స్టార్ట్ అవుతాయి కదా, 4th ఇండెక్స్ ఎఫ్ అయింది, అందుకే ఎఫ్ రిమూవ్ చేసింది ఇక్కడ. అలా రిమూవ్ అట్ అని చెప్పేసి దాని తర్వాత నెంబర్స్ కూడా ఉంటుంది. ఇది కాపీ చేస్తాను జస్ట్. రిమూవ్ అట్ విత్ నెంబర్స్ లేదా, ఓకే ఓకే ఫైన్. రిమూవ్ ఫస్ట్ కూడా ఉంటుంది, అండ్ రిమూవ్ ఆల్ ఉంటుంది. రిమూవ్ ఆల్ చేస్తే ఏమవుతాయంటే మొత్తం పోతాయి, ఇంకా క్యాప్స్ అనేది ఏమీ ఉండదు. కొంచెం ఇది ఇలానే పెడితే మీకు రిమూవ్ ఆల్ అంటే అన్ని క్యారెక్టర్స్ వెళ్ళిపోతాయి అనమాట. తర్వాత ప్రింట్ అయితే ఏమవుతుంది, ఎంప్టీ స్ట్రింగ్ ప్రింట్ అవుతుంది. ఓకే, ఇక్కడ ఏమీ ప్రింట్ అవ్వలేదు ఎందుకంటే క్యాప్స్లో ఏమీ లేవు, రిమూవ్ ఆల్ ఎగ్జిక్యూట్ అయింది. ఇక్కడ చూస్తే ఎంప్టీ స్ట్రింగ్ అయింది. అది
వర్డ్ ఆఫ్ గెట్ చేసుకోవడానికి. హ్యాస్ సఫిక్స్ అదే చెప్పాను కదా, సఫిక్స్ అండ్ ప్రిఫిక్స్ వచ్చేసి స్టార్టింగ్లో ఉందా లేదా అని చెక్ చేయడానికి, సఫిక్స్ వచ్చేసి ఎండింగ్లో ఉందా లేదా అని చెక్ చేయడానికి. మీరైనా చాట్ జీపీటీ ఇలా స్ట్రింగ్ ఇన్ స్విఫ్ట్ అని కొడితే ఇవన్నీ వస్తాయి. ఇవే కాదు మీకు ఇంకా డిఫరెంట్ కూడా రావచ్చు. ఇక్కడ ఏం చేస్తున్నాడు, ఫన్ని రీప్లేస్ విత్ అవసరం అని చేస్తున్నాడు. ఇక్కడ ఫన్ అనేది రీప్లేస్ విత్ అవసరం అయిపోతుంది అనమాట. స్విఫ్ట్ ఈజ్ అవసరం అని వస్తుంది ప్రింట్ చేస్తే, అంతే ఇలా. సరే ఓకే, ఈరోజుకి ఇది చాలా అయింది. స్ట్రింగ్ చెప్పాను కదా, రేపు మీకు నెక్స్ట్ డేటా టైప్ చూద్దాము. మోస్ట్లీ ఏంటి చెప్తాను. ఓకే, అర్థమైందా ఇంతవరకు? అర్థమైంది. ఏమైనా డౌట్ ఉంటే అడగండి. సిమిలర్ టు పైథాన్ కూడా ఇలాగేగా, పైథాన్ లో చేసేప్పుడు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా మొత్తానికి సేమ్ లాగే ఉంటుంది. డేటా టైప్స్ అన్నింటిలో సేమ్ ఉంటాయి. స్ట్రింగ్, ఇంటిజర్స్, బులియన్ కామన్ అనమాట. అంటే సింటాక్స్ డిఫరెన్స్ ఉండొచ్చు, బట్ అన్నీ సేమే. డేటా టైప్స్ అన్నింటిలో ఒకేలాగా ఉంటాయి. నేమ్స్ వేరుంటాయి మహా అంటే. కొన్ని చోట్ల డిక్షనరీ అంటే, కొన్ని దాంట్లో ఆబ్జెక్ట్ అంటారు అలా. ఇక్కడ రిమూవ్ యూజ్ చేస్తాం, పైథాన్ లో స్లైసింగ్ అంటారు. అదే అదే అట్లా నేమ్స్ డిఫరెన్స్ ఉంటాయి. మొత్తం ఫంక్షనాలిటీ అయితే అన్నిట్లో ఉండాల్సిందే, ఎందుకంటే తప్పదు, నెసరీ కదా. అలా ఏమైనా డౌట్ ఉందా అక్క? షేర్ చేస్తాను. నిన్న నేను మొన్న చెప్పావు కదా